నమస్కారం. వాజీ ప్రేక్షకులకు, విజయనగరం జిల్లా ప్రజలకు మీ వాజీ ఛానల్ నిర్వహిస్తున్న ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఈ ఆరోగ్యమస్తు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈరోజు డాక్టర్ ఎస్వి రమణ గారు గత 35 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉంటూ ఆంధ్ర మెడికల్ కాలేజ్ మరియు కేజీహెచ్లో జనరల్ సర్జన్గా ఉంటున్న డాక్టర్ గారు ఈరోజు ఎస్వి రమణ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఎంత విపరీతంగా ప్రపంచం మొత్తం వ్యాపించిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ లాక్డౌన్ పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాల గురించి, కరోనాకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఎటువంటి వారు బయట ఉండొచ్చు, క్వారంటైన్లో ఉంటే ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఇటువంటి జాగ్రత్తల కోసం మనం డాక్టర్ గారితో అడిగి సమాచారం తెలుసుకుందాం. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ 08922225678, 08922228484. దయచేసి మీరు ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడాలనుకునేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని టోటల్గా మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ముందుగా ఈరోజు మన ఛానల్కి వచ్చిన గౌరవ అతిథి మన ఎస్వి రమణ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఈరోజు మా వాజీ ఛానల్కి మీరు రావడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం ప్రపంచం మొత్తం విలవిల్లాడిపోతున్నది కరోనా నేపథ్యంలోని. ఏంటి కరోనా వ్యాధి లక్షణాలు? కరోనా అనగా ఒక వైరస్ వలన వచ్చినటువంటి వ్యాధి. అది SARS-2 COVID-19 అనే వైరస్గా గుర్తించి ఫిబ్రవరిలో దానిపైన యుద్ధం ప్రకటించడం జరిగింది. వ్యాధి వస్తే లక్షణాలు ఏంటంటే కామన్గా ఫ్లూ లాగా జలుబు, దగ్గు, జ్వరం తీవ్ర స్థాయిలో, ఒళ్ళు నొప్పులు, అలాగే దగ్గు, ఆయాసం రావడం, ఇలాంటివి వ్యాధి లక్షణాలు ఉంటాయి. తర్వాత కరోనా వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి ఇలా రావని లేదు. చాలా వరకు రెసిస్టెన్స్ పవర్ బాగా ఉన్న వాళ్ళకి తక్కువ స్థాయిలో వస్తుంటుంది, ఎక్కువ స్థాయిలో వచ్చిన వాళ్ళకి వైద్యం అవసరం ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ బట్టి ఈ డిసీజ్ వేగం అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందంటారా? ఇమ్యూనిటీ పవర్ బట్టి చాలా వరకు అది వైరస్ అటాక్ చేసే స్పీడ్ కూడా ఉంటుంది, అది వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం చూసినాం ఈ మధ్యన గత నెల 2 నెలల నుంచి చూసినాం టీవీలో కానీ వాటిలో కానీ వాట్సాప్లో వాటిలో ఎక్కువ వయసు ఉన్నవారికి ఎవరైతే ఇన్ కేసు ఈ కరోనా కానీ పాజిటివ్ కింద వస్తే ఆ మనిషి కోలుకోవడం కష్టమైపోతుంది, మరణానికే దారితీస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? నిజమేనండి. కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఉదాహరణకి బీపీ, షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు, అంటే కంట్రోల్ చేసుకున్నట్లయితే పర్లేదు. పెద్ద వయసు వాళ్ళు, కరోనా వైరస్ జలుబు, దగ్గు, ఫ్లూ వైరస్ లాగా అన్ని వయసుల వారికి వ్యాప్తి చెందుతుంది. రెసిస్టెన్స్ పవర్ బాగుంటే వెళ్ళిపోతుంది నిర్ణీత సమయంలో. ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఈ వైరస్ బారిన పడినప్పుడు తప్పనిసరిగా కొంచెం మరణానికి దగ్గర అవుతారు. కాబట్టి రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉండేవాళ్ళు, అంటే షుగరు, బీపీ ఉండి కంట్రోల్ చేసుకునే వాళ్ళు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు, అలాగే స్టేబుల్గా ఉండే వాళ్ళ కూడా వ్యాధి నిరోధక తక్కువ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. అంటే ఇప్పుడు మనం ప్రపంచం మొత్తం చూసుకుంటే లక్షల మంది జనాభా అయితే చాలా దేశాల్లో అన్ని ఓవరాల్గా చూసుకుంటే ఇంచుమించు లక్షల మంది చనిపోయడం జరిగింది. అంటే వీళ్ళందరికీ ఇమ్యూనిటీ పవర్ లోపించి వ్యాధి నిరోధక శక్తి బాడీలో లేకపోవడం వల్ల రెసిస్టెన్స్ పవర్ లేకపోవడం చనిపోయారంటారు. వాస్తవానికి చెప్పాలంటే మన దేశం చాలా గొప్పది. ఎందుకంటే మనకున్న వాతావరణ పరిస్థితి ప్రకారంగా మనం ఈ కరోనా వైరస్ లాంటిది ఇంతకుముందు సార్స్ కానీ 2003లో సార్స్ అంటే ఇప్పుడు అప్పుడు కూడా ఒక వైరస్ వచ్చింది. ఇంతకుముందు వైరస్లు, కరోనా వైరస్ లాంటివి ఇప్పుడు వచ్చినటువంటి ఈ వైరస్ రూపాంతరం చెందిందని మ్యుటేషన్ అంటారు, అటెన్యూషన్ అంటారు. దశలు మారుతూ ఉంటుంది. అంటే వైరస్ దాని పరిణామంలోన బలం పుంజుకుంటుంది. అంటే కొన్ని లోపల జీనోమ్ మారుతుంది అనమాట, మ్యుటేషన్ వస్తుంది. మ్యుటేషన్ వచ్చినప్పుడు కొన్ని స్ట్రెయిన్స్ విరులెంట్గా అంటే ప్రమాదకరంగా మారుతాయి. అంటే త్వరితగతిని వ్యాపించడం, జబ్బును వేరంగా పడేయడం, ఇమ్యూనిటీని తగ్గించడం, ఇలాంటివి చేస్తాయి ఈ వైరస్లు. సో ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఈ వైరస్ మన ఇండియాలో ఆల్రెడీ ఇంతకుముందున్న వివిధ రకాలైన రూపాల్లో ఉండేది. కాబట్టి ఆల్రెడీ ఇలాంటికి ఎక్స్పోజ్ అయి ఉన్నాం. కాబట్టి మనకి న్యాచురల్గా కొంత ఇమ్యూనిటీ ప్రొటెక్టివ్ మెకానిజం భగవంతుడు ఇచ్చాడు. వాతావరణ పరిస్థితి ప్రకారంగా రకరకాల వైరస్ల ప్రభావం పరిస్థితిగా
మనకు హెర్డ్ ఇమ్యూనిటీ అంటే హెర్డ్ అంటే బై బర్త్ కొంతవరకు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఇలాంటి దేశాల్లో ఇలాంటి క్లైమేట్ ఉన్న దేశాల్లో మాత్రం చాలా వరకు అన్ని రకాల వైరస్లని తట్టుకున్నాం కాబట్టి మనం కొంతవరకు నిజం చెప్పాలని భగవంతుడి అదృష్టం వల్ల మనకి ఇమ్యూనిటీ కొంచెం ఎక్కువే ఉంటుంది మిగిలిన దేశాలతో కంపేర్ చేసుకుంటే. అంటే కొంతమంది అంటారు వెస్టర్న్ కమ్యూనిటీలో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో కానీ వాళ్ళంతదిగా కావడం కంటే మేము అంటే యూఎస్కి వెళ్ళినప్పుడు చూసాం కదండి, నా క్లాస్మేట్స్ ఉన్నారు, మేము డిఫరెంట్ స్టేజ్లో వెళ్ళినప్పుడు అక్కడ జ్వరాలు రావు, డయేరియాలు ఉండవు, చాలా జాగ్రత్తగా ఉంటారు. కాకపోతే వాళ్ళు ఆటుపోట్లకి వ్యాధుల తాలూకా ఉధృతిని ఎప్పుడూ తటస్థించరు. మనం నిత్యం పోరాడుతుంటాం కాబట్టి మనకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కొంతవరకు తగ్గి ఉంటుంది. అది కాకుండా అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారంగా వాళ్ళకి అలా అయింది. మనం టెంపరేచర్ మీద ఈ కరోనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంటే హై టెంపరేచర్ ఇండియాలో హై టెంపరేచర్ వల్ల దాని వ్యాప్తి తగ్గుతుంది, దాని బలం తగ్గిపోతుంది. సో అది వ్యాప్తి చెందడం, ఒకళ్ళ దగ్గర నుంచి పాస్ అవ్వడం, ఎక్కువసేపు బయట ఉండడం, ఈ ఫోమిటిస్ వల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వ్యాపించుతుంది ఆ కరోనా వైరస్ అంటే ఈ వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళు తుమ్మడం వలన దగ్గడం వలన ఆ తుంపర్లన్నీ బయటపడినప్పుడు వస్తువుల మీద కానీ బట్టల మీద కానీ మనుషుల మీద కానీ పడినప్పుడు అవి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందినప్పుడు అవి ఎక్కువసేపు బయట ఉన్నాయనుకోండి, చల్లటి ప్రదేశంలో చల్లటి వాతావరణంలో ఎక్కువ రోజులు ఉంటాయి, ఎండగట్టిగా కాస్త ఒక గంటలో చచ్చిపోతాయి అవన్నీ. సో ఇలాంటి క్లైమేటిక్ కండిషన్స్లో దాని తాలూకు వ్యాప్తి దాని తాలూకు ఉధృతం తగ్గుతుంది, సో అవకాశం తక్కువ ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ఛాన్స్ టెంపరేచర్ క్లైమేటిక్ కండిషన్స్ రెసిస్టెన్స్ పవర్ ఇవన్నీ కలిసి మనకు అదృష్టంగా వ్యాప్తి కొంచెం తక్కువే ఉందన్నమాట చెప్పాలంటే. ఇప్పుడు కొంతమందికి నాలెడ్జ్ లేకపోవచ్చు, దగ్గుతుంటాడు, జలుబు వస్తుంటుంది, తుమ్ముతుంటాడు, ఇటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయనుకోండి, ఆ ఇంటి సభ్యులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అతని దగ్గర నుంచి? సో ఈ సమయంలో అంటే కరోనా ఉధృతంగా ఉన్నటువంటి సమయంలో ఎవరికైనా సరే అనుమానం వచ్చినప్పుడు మనకున్న ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఇచ్చిన దీని ప్రకారంగా ఎవరైనా సరే ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే మన జిల్లా వరకు వస్తే మన జిల్లాలో అనుమానితులు ఎవరున్నా సరే కాల్ సెంటర్కి కాల్ చేసినా సరే లేకపోతే వాలంటరీగా వాళ్ళంతటి వాళ్ళు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. యూజువల్గా మాకు ప్రైవేట్ హాస్పిటల్స్లో నర్సింగ్ హోమ్స్లో కానీ ప్రైవేట్ క్లినిక్స్లో కానీ వచ్చినటువంటి పేషెంట్లందరినీ అనుమానితులందరూ జ్వరం వచ్చినప్పుడు ట్రావెల్ హిస్టరీ ఉన్నప్పుడు అంటే వేరే ఊరు వెళ్ళి వచ్చినాయి లేకపోతే వేరే ఊరు నుంచి ఎవరైనా చుట్టాలు వచ్చినాయి ఇలాంటి వాళ్ళని అనుమానితులు వాళ్ళకి జ్వరం వచ్చినా తప్పనిసరిగా మా దగ్గరికి వస్తే మేము మాత్రలు ఇచ్చి ముందుగా వెళ్ళి ఉందో లేదో నిర్ధారించుకోమంటాం. మనకున్న సెంటరు అందరికీ ఒకే ఒక సెంటరు మహారాజా హాస్పిటల్, హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్. ఇప్పుడు మన మహారాజా హాస్పిటల్లో పరీక్షలు జరుగుతున్నాయండి, టెస్టులు జరుగుతున్నాయి. రోజుకి 200 నుంచి 300 వరకు టెస్టులు చేసే సామర్థ్యత మొన్నటి వరకు లేదు, కానీ ఇప్పుడు స్లోగా డెవలప్ ఎప్పుడైతే ఉధృతి పెరిగిందో కరోనా కేసులు పెరుగుతున్నదో ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన విజయనగరంలో కూడా ఇది టెస్టులు మన హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో టెస్టులు చేస్తున్నారండి. మన జిల్లాలో రెండు చోట్ల టెస్టులు జరుగుతున్నాయండి. ఒకటి మహారాజా హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, రెండోది పార్వతీపురంలో జరుగుతున్నాయండి. అనుమానితులు ఎవరైనా సరే కుటుంబ సభ్యుల్లో ఈ హిస్టరీ ఉండే ట్రావెల్ హిస్టరీ ఉన్నప్పుడు కానీ జ్వరము దగ్గు ఆయాసం లాంటివి ఉన్నప్పుడు కానీ ఉంటే అనుమానితులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి పంపించి పరీక్ష చేయించి నిర్ధారించుకున్నాక వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటిస్తే మంచిదండి. ఇప్పుడు ఈ పరీక్షలు నిర్ధారణ అంటున్నారు, అసలు ఈ కరోనాని సస్పెక్ట్ చేయడానికి ఎటువంటి పరీక్షలు చేస్తారు, ఎన్ని పరీక్షలు చేస్తారు, ఇది రిజల్ట్ వచ్చేసరికి ఎంత టైం పడుతుంది రిపోర్ట్ వచ్చేసరికి? ఒకప్పుడు కరోనా మొదట్లో లాక్డౌన్ ప్రదర్శించినప్పుడు కొంతవరకు ప్రభుత్వ పరంగా యంత్రాంగం కొంచెం గేరప్ అవ్వడానికి టైం తీసుకుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దీని ప్రకారం ఏంటంటే లాక్డౌన్ ఎత్తే టైం కూడా మనం సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మొదట్లో టెస్టులు కరోనా వ్యాధిని నిర్ధారించడానికి 2 రకాల పరీక్షలు ఉన్నాయండి. ఒకటి స్వాబ్ తీసే పరీక్ష, 2 రక్త పరీక్షలు. స్వాబ్ తీసేది నేసల్ స్వాబ్, థ్రోట్ స్వాబ్ తీస్తారు. ఇందులో ఈ టెస్టులు స్వాబ్ పరీక్షలో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఒకటి పీసీఆర్ టెస్ట్ అనేది, రెండోది ఇమ్యునోగ్లోబులిన్ డిటెక్షన్ టెస్ట్ అనేది. పీసీఆర్ టెస్ట్ అనేది 2 లేక 3 రోజులు టైం పట్టేది, ఒకప్పుడు వైజాగ్ పంపించేవాళ్ళు. ఇమ్యునోగ్లోబులిన్ టెస్ట్ అది 6 అవర్స్ పడుతుంది, 3 to 6 అవర్స్ పడుతుంది. ఇవన్నీ దశల వారీగా డెవలప్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ర్యాపిడ్ టెస్ట్లని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మలేరియా కానీ టైఫాయిడ్ కానీ యూరిన్ ప్రెగ్నెన్సీకి స్లైడ్ టెస్ట్ అనే స్లైడ్ మెథడ్ ఉంది కదా, అలాగా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే వెంటనే ఇన్స్టాంట్గా ఒక 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చాయి కూడా డెవలప్ అయ్యాయి. మన గౌరవ సీఎం గారు
తనే పరీక్ష చేయించుకొని ర్యాపిడ్ టెస్ట్లు అందుబాటులో తెచ్చారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ ప్రస్తుతం అయితే గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి కంట్రోల్ కానీ అక్కడే అన్నీ చేస్తారండి. ప్రస్తుతానికి మనకి మహారాజ్ హాస్పిటల్లో బ్లడ్ టెస్టులు చేస్తున్నారండి, ర్యాపిడ్ టెస్టులు కూడా చేస్తున్నారు. బట్ నేసల్ స్వాబ్, థ్రోట్ స్వాబ్, నేసల్ స్వాబ్ తీసి పరీక్షలు చేస్తున్నారు. మీరు వెళ్తే తప్పనిసరిగా మీకు రిసీవ్ చేసుకొని టెస్టులు చేసి ఉందో లేదో కన్ఫర్మ్ చేస్తారు. ఉంటే ఏం చేయాలో చెప్తారు. ఉంటే ఐసోలేషన్లో పెడతారు, లేకపోతే ఇంటికి పంపించి హోమ్ క్వారంటైన్ కానీ లేకపోతే హాస్పిటల్లో క్వారంటైన్గా పెడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ర్యాపిడ్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటారా? ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో లేవు కాబట్టి చేయించుకోవట్లేదు. అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు చేయించుకుంటారు. అంటే ఈవెన్ కామన్ పీపుల్ అయినా ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకపోయినా అవసరం ఉంటారా? కానీ అంటే అనుమానితులు ప్రస్తుతానికి ఏంటంటే ఎవరు ఇంపార్టెంట్, సస్పెక్ట్స్, ఏజ్డ్ పర్సన్స్, నీడీ ఉన్న వాళ్ళకి మొదటగా చేసి వాళ్ళకి ప్రయారిటీ మనం ఇచ్చి అందుబాటులో లేవు కాబట్టి విస్తృతంగా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి చేద్దాం. బట్ మాస్ స్క్రీనింగ్ అనేటువంటిది ఇప్పుడు వచ్చలేదండి. సస్పెక్ట్స్ మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారండి, ఉపయోగించుకోండి. డెఫినెట్గా మీకు సలహా ఇస్తారు. పాజిటివ్ ఇప్పటికి వచ్చి మనకు అదృష్టం కొద్ది లేవు. పాజిటివ్ వస్తే టెస్టులు అంటే చాలామందికి అనుమానం ఏంటంటే సరిగ్గా రిపోర్టింగ్ చేయలేదు, సరిగ్గా టెస్ట్ చేస్తే కదా తెలుస్తుంది, టెస్ట్ చేయకుండా ఏం కేసులు ఏమంటారంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ టెస్ట్ చేస్తున్నారండి. నా సిన్సియర్ ఇదేంటంటే మన జిల్లా అదృష్టమైన జిల్లా, మన శ్రీకాకుళం విజయనగరం జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాలు అదృష్టం చేసుకున్నాయి కాబట్టి ఇలాంటి భయంకరమైన వ్యాధి పట్టిన పడలేదు. అది కాకుండా మన జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ పోలీసు వారు కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఉదాహరణకి మన బార్డర్స్ అన్ని క్లోజ్ చేసేసరికి వైజాగ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మేమే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు మమ్మల్ని అడ్డి ఆపి అన్ని క్వశ్చన్లు అడిగి పంపించేవాళ్ళు. బార్డర్స్ క్లోజ్ చేయడం వల్ల 90% బయట నుంచి వచ్చేవి తగ్గాయి. మనకి మన జిల్లా యంత్రాంగం బాగా పనిచేశారు కాబట్టి మనకి బయట నుంచి వ్యాధిగ్రస్తులు, అనుమానితులు, క్యారియర్సు మన జిల్లాలోకి అంత ఈజీగా రాకపోయేసరికి అరికట్టారు కాబట్టే రాలేదండి. సార్ ఒకటి, ఇప్పుడు ఇంత ఉధృతంగా ఉన్న కరోనాకి ఇమీడియట్గా వ్యాక్సిన్ అనేది కనుక్కోవాలి యాక్చువల్గాను. ఇప్పుడు దీనికి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏమైనా మనకి అందుబాటులోకి వచ్చిందంటారా? దాని మీద ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయంటారా? లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. లేటెస్ట్ ట్రీట్మెంట్స్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. కానీ వ్యాక్సిన్ అనేటువంటిది ఇంకా ట్రయల్ బేస్లో ఉంది. ట్రీట్మెంట్ కూడా జరుగుతుందండి. ఉదాహరణకి ఇప్పుడు మన జిల్లాలో తక్కువ స్థాయిలో ఉధృతంగా ఉంది ఏం లేవు కాబట్టి కేసులు ట్రీట్మెంట్ సెంటర్స్ డెవలప్ చేశారు. మనకి టెస్టింగు, కన్ఫర్మేషను, ఐసోలేషను వస్తే ఐసోలేట్ చేసి పెట్టడానికి మెడికల్ కాలేజ్, మిమ్స్ మెడికల్ కాలేజ్ని నిర్ధారించారండి. అలాగే కోవిడ్ హాస్పిటల్స్ అని మన విజయనగరం టౌన్లోనే 4 హాస్పిటల్స్కి ఇచ్చారు. శ్రీరామూర్తి గారి హాస్పిటల్, పుష్పగిరి హాస్పిటల్, గాయత్రి హాస్పిటల్ అండ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఇచ్చారండి. మిగిలిన హాస్పిటల్స్కి అవసరమైతే యూటిలైజ్ చేసుకుంటారు. ఈ రకంగా జిల్లాలో చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి, రాను ఇంప్రూవ్ అవుతాయి. కేసులు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు. బట్ వైజాగ్లోన అదర్ ప్లేస్లోన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నాయో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తానండి. సో ఏంటంటే యాక్చువల్గా హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే ట్యాబ్లెట్స్ ప్రొఫిలాక్టిక్గా యూస్ చేసుకోమని యూజువల్గా మా హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ మేము సప్లై చేశాము. దాని డోసేజ్ పెద్దలకి 400 mg అంటే 200 mg ఉదయం, 200 mg నైటు. నెక్స్ట్ వారం కోసా ట్యాబ్లెట్ మన ఈ పీరియడ్ అంతా అయ్యే వరకు వాడుకుంటే ప్రివెంటివ్ డ్రగ్. టు స్టార్ట్ విత్ ఐఎమ్ టెలింగ్ యూ ద ప్రివెంటివ్ డ్రగ్. ప్రివెంటివ్గా చాలామంది మా స్టాఫ్ అందరికీ ఇచ్చామండి. ఎందుకంటే అది చాలా వరకు ప్రివెంట్ చేస్తుంది. ఇట్ వాస్ టెస్టెడ్. సో అందరూ ఎంత టెస్టెడ్ అంటే అమెరికా వాళ్ళు కూడా ఈ డ్రగ్ గురించి, ప్రపంచ అన్ని దేశాలు ఈ డ్రగ్ గురించి ఆధారపడుతున్నారు, అడుగుతున్నారు. రెండోది ఏంటంటే లేటెస్ట్ ట్రీట్మెంట్లో కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒక పార్ట్గా యూజ్ చేస్తున్నారు. ఒక యాంటీవైరల్ డ్రగ్, తర్వాత ఒక యాంటీబయాటిక్ ఎజిథ్రోమైసిన్, నెక్స్ట్ ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్, స్టీరాయిడ్ డెక్సమెథసోన్ కానీ వేరే స్టీరాయిడ్స్, ఈ కాంబినేషన్లో డ్రగ్ థెరపీ బాగా సివియర్గా ఉన్న పేషెంట్స్లో ఇవి యూజ్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఇంకేంటంటే థెరపీ అంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటువంటి ట్రీట్మెంటు. అలాగే ప్లాస్మా ఫెరిసిస్ అంటే యూజువల్గా ఎలా వస్తుంది ఈ వైరస్ తాలూకా మెకానిజం కొంచెం సబ్జెక్ట్లో డీప్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నానండి. డాక్టర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్పాలని. సో యూజువల్గా ఈ వైరస్ సోకిన వాళ్ళలో 80% మెంబర్స్కి రెసిస్టెన్స్ పవర్ దాన్ని బాడీలోకి, ఉదాహరణకి ఇది రెస్పిరేటరీ ట్రాక్కి వెళ్ళేటువంటి
ఊపిరితిత్తులకు లోపలికి ఈజీగా ఇన్హేల్ అయ్యేటువంటి వైరస్. రెస్పిరేటరీ ట్రాక్ట్ సర్ఫేస్లోకి ఊపిరితిత్తుల పై భాగంలోకి ఇవి వైరస్ సోకిన తర్వాత దాని తాలూకా ఉండే స్పైక్స్ లాంటి వాళ్ళు ఈ మన లంగ్ తాలూకా సర్ఫేస్లోన అటాచ్ అయినప్పుడు ఆ అటాచ్మెంట్ బ్రేక్ చేసేది హైడ్రాక్సిక్లోరోక్విన్. రెండోది ఏంటంటే యూజువల్గా వైరస్ వెళ్ళి లంగ్స్లో డిస్టర్బ్ చేయడం ఇవన్నీ కాకుండానే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉన్నటువంటి హీమోగ్లోబిన్లో గ్లోబులిన్ చైన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ వైరస్ తాలూకా వైరస్ వెళ్ళి మన రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేసి ఒక్కసారి సునామీగా హైపర్ రియాక్ట్ అయ్యే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బ్రీతింగ్ ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయంటే ఇమ్యూనిటీ ఒక్కసారి సడన్గా ఫ్లేరప్ అయ్యి కొంతమందిలో ఆటోఇమ్యూన్ డిసీజ్లో కొంతమంది వాళ్ళు అలాంటి వాటిల్లో ఒక్కసారి సడన్గా ఇమ్యూనిటీ ఒక్కసారి సునామీగా ఎక్కువగా ఓవర్ యాక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఓన్ బాడీ పార్ట్స్ లంగ్స్ తాలూకా టిష్యూస్ అని డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చినా ఒకసారి ట్రీట్మెంట్ జరగదు, వెంటిలేటర్ పెట్టినా ట్రీట్మెంట్ జరగని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళలో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ చాలా బాగా పనిచేస్తుందని నిర్ధారించారు. కాబట్టి ఈ డ్రగ్ చాలా బాగా పనిచేస్తుంది. మోరోవర్ ఈ డ్రగ్ బాడీలో చాలాసేపు ఉంటుంది కాబట్టి చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి చూస్తున్నాం మనం పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పాజిటివ్ కేసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ క్వారంటైన్లోకి పంపిస్తున్నారు. లేటర్ 14 days లేదా 21 days 28 days అని టైం బాండ్ అది పెట్టుకుంటున్నారు. ఇలా వన్స్ ఒకసారి క్వారంటైన్లో అడ్మిట్ అయ్యి వాళ్ళు సక్సెస్ఫుల్గా పాజిటివ్ ఉన్నవాళ్ళు సక్సెస్ఫుల్గా బ్యాక్కి నెగిటివ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రీఇన్ఫెక్షను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సోకి మళ్ళీ ఇంకేదైనా ప్రదేశంకి వెళ్ళినప్పుడు రీఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా చాలా వరకు ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే ఈ రీఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు తీవ్ర స్థాయిలో ఇమ్యూనిటీ వచ్చినప్పుడు వాళ్ళు బాగా డిసీజ్కి లోనయ్యి బాగా సిక్ అయిపోతున్నారు. మీకు ఇందాక చెప్పాను హైడ్రాక్సిక్లోరోక్విన్ బాగా పనిచేస్తుందని ఇలాంటి కేసుల్లో ప్రూవ్ చేసినాక ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ ఏదైతే ట్యాబ్లెట్స్ మీరు చెప్తున్నారో అంటే ఈ కరోనా ఎఫెక్ట్ ఉన్న వాళ్ళే కాకుండా మామూలు జనరల్ పీపుల్ యూజ్ చేయొచ్చు. అది ప్రొఫిలాక్టిక్గా ప్రివెంటివ్గా వాడుకోవచ్చు అండి. రెగ్యులర్ ట్రీట్మెంట్లో కంబైన్ చేస్తున్నారు, ప్లస్ ప్రొఫిలాక్టిక్గా కూడా యూజ్ చేస్తున్నారండి. చాలా వరకు అంటే మనకి బేసిక్గా ఇది కొంతవరకు 60 to 70 వరకు ప్రొటెక్ట్ చేస్తుందండి ప్రివెంటివ్ డ్రగ్. అది చాలా వరకు రికమెండ్ చేసిన డ్రగ్ ఏనండి. ఇకపోతే మనం కంపేర్ చేసుకుంటే మన ఏపీ వరకు ఆలోచిస్తే మొత్తం 13 జిల్లాల్లోని విజయనగరం, శ్రీకాకుళం టోటల్గా సేఫ్ జోన్లో ఉన్నట్టు. అంటే ఈరోజు వరకు ఈవెన్ ఒక పాజిటివ్ కేసెస్ కూడా నమోదు కాలేదు. అంటే ఇది అంటే నిజంగా ఇది పర్ఫెక్ట్ రిజల్ట్ అంటారా? నా ఉద్దేశ ప్రకారం అయితే ఇది పర్ఫెక్ట్ రిజల్టేనండి. ఎందుకంటే ఈ నెల 15 రోజుల్లో పాజిటివ్ కేసులు కానీ వచ్చుంటే ఈ పాటికి డెత్ ఎక్కడో అయ్యిండదు, ఒకటైనా డెత్ అయ్యిండది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కేసులు ఒక కేసు డెత్ వస్తుంది కదా, డెత్ రిపోర్ట్ అయ్యాకనే కన్ఫర్మ్ చేసుకునే చేస్తున్నారు. కాబట్టి డెత్ లేవు కాబట్టి పాజిటివ్ కేసులు లేవు. ఒక విషయం మాత్రం వాస్తవం, టెస్ట్ చేస్తే కదా పాజిటివ్ నెగిటివ్ తెలుస్తుంది. సస్పెక్ట్లో ఇప్పుడు వచ్చి టెస్ట్ చేసినటువంటి రోజుకు 150 నుంచి 200 వరకు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లోన పార్వతీపురంలో కూడా చేస్తున్నారు. ఈ సస్పెక్ట్స్ అన్నింటిలో చేస్తున్నప్పుడు కనీసం ఒకటైనా పాజిటివ్ రావాలి కదా. కాబట్టి యూజువల్గా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మనం ఆపినప్పుడు ఇది 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 వాస్తవం ఎందుకు అవుతుందంటే కమ్యూనిటీలోనే వస్తే మన దగ్గర నుంచే రావాలి, బయట వాళ్ళు ఎక్కడ రావట్లేదు జిల్లాకి, మన దగ్గర నుంచే రావాలి. మనలో లేనప్పుడు ఎలా వస్తుంది? రాదు. సో మనం అసలు ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం ఇప్పుడు స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ దాంట్లోన ఫోర్త్ స్టేజ్ అంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టలేం. థర్డ్ స్టేజ్ మల్టిపుల్ ఫోకస్లు ఉంటాయి. సెకండ్ స్టేజ్ అంటే విదేశాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళు, ఫస్ట్ స్టేజ్ అంటే ఆ విదేశాలను తీసుకొచ్చిన వాళ్ళు ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్ ఈ ఊర్లోంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ తాలూకు చుట్టాల బంధువులకి వాళ్ళు క్యారియర్స్ కింద వచ్చినప్పుడు అది సెకండ్ స్టేజ్ అవుతుంది అనమాట. సో అలాగా మనకి ఇక్కడ ఏంటంటే లోకల్ కమ్యూనిటీ స్ప్రెడ్ని చాలా వరకుని అరికట్టగలిగారు. కాబట్టి బయట నుంచి ఎవరన్నా బయట జిల్లాల నుంచి రాకుండా జిల్లా బార్డర్స్ అని క్లోజ్ చేశారు. జిల్లా యంత్రాంగం చాలా బాగా పనిచేస్తారని చెప్పగలను. ఎందుకంటే డెఫినెట్గా మన సక్సెస్ కారణం ఒకటి జిల్లా యంత్రాంగం బాగా పనిచేసి ముందుగా మేల్కొని బార్డర్స్ క్లోజ్ చేశారు. చాలా వరకు బయట నుంచి ఎవరు రాకపోయేసరికి తీసుకురాలేదు వైరస్ని. ఒకవేళ వైరస్ వచ్చినా ఇంట్లో ఎక్కడ ఉన్నారనుకో 14 రోజులు అక్కడతో ఎండ్ అయిపోయింది స్టోరీ. సో అందుకోసమే డెఫినెట్గా నేను చెప్పగలను మన జిల్లాలో లేవు, ఉంటే ఈ పాటికి బయటకు వస్తుంది, ఒక్కటున్నా సరే వస్తుంది, అనుమానితులను వస్తుంది. కాబట్టి ఒక విధంగా మన అదృష్టవంతులమే. అంటే గతంలో మనం ఈ కరోనాకు సంబంధించి గతంలో
టెస్టుల కోసం అడిగితే ఫస్ట్ కాకినాడకి పంపించేవారని శాంపిల్స్. కాకినాడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు రిజల్ట్ డిక్లేర్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్కి అది మన జిల్లాలో టెస్టులు రీసెంట్గా మొదలు పెట్టారండి, ఒకప్పుడు లేవు. వైజాగ్లో కేజీహెచ్లో కూడా అవుతున్నాయండి. వైజాగ్లో ర్యాపిడ్ టెస్ట్, స్లైడ్ మెథడ్, స్వాబ్ మెథడ్ అన్నీ అవుతున్నాయండి. సో మనకి ఇంకా స్లైడ్లు ఇంకా రాలేదు కానీ బట్ ఈ స్వాబ్ టెస్ట్లు అవుతున్నాయండి రెండుని. ఇమీడియట్గా అయ్యే ఇమ్యునోగ్లోబులిన్ స్వాబ్ టెస్ట్ చేస్తున్నారండి. 150 నుంచి 200 దాకా సామర్థ్యత ఉన్నటువంటి మన హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉంది. అనుమానితులందరికీ చేస్తున్నారు. రేపొద్దున ర్యాపిడ్ టెస్టులు ఫ్యూచర్లో మనకు 1 or 2 డేస్లో అందుబాటులోకి వచ్చాక అనుమానితులు అందరూ ఎవరైనా వెళ్ళి చేయించుకోవచ్చండి. ఇప్పుడు ఏంటి సార్ ఈ ర్యాపిడ్ టెస్ట్ అనేది? అంటే సింపుల్ మెథడా? సింపుల్ మెథడ్, వేరంగా రిజల్ట్ వస్తుంది. దాంట్లో ఫాల్స్ పాజిటివ్ పాజిటివ్ ఉంటే బట్ 100% ఉంటే 100% మనకు తెలుస్తుంది. కాకపోతే ఇంకా అనుమానం వాళ్ళకి బయట స్వాబ్ టెస్టులు గట్టా చేస్తారు. మెరుగైన టెస్టులు, PCR టెస్టులు ఇవన్నీ చేస్తారు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కరోనా అత్యంత ప్రమాదకరమైన వైరసా? ఇది ఎక్కువ ఇంపాక్ట్ ఏ వయసు వాళ్ళకి వస్తుంది? అంటే ఇప్పుడు ట్రావెల్ చేసేవాళ్ళని పక్కన పెట్టండి, రెగ్యులర్గా ఏ ట్రావెల్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిటీలోకి ఒక వ్యక్తి మీదకి ఆ ఇంపాక్ట్ పడాలి అంటే ఏ ఏ ఏ వయసులో ఉన్న వారికి ఇది ఎక్కువ ఇంపాక్ట్ వస్తుందంటారు? యూజువల్గా అన్ని వయసుల వారికి ఇది ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందండి. వైరస్కి తారతమ్యం లేదు, ఎవరికైనా చేయొచ్చు. బట్ పెద్ద వయసు, మనం ఇందాక అనుకున్నట్టుగా పెద్ద వయసు వాళ్ళకి, వేరే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ బీపీ ఉండి కంట్రోల్ చేసుకునే వారికి, క్యాన్సర్ బాధతో బాధపడుతున్న వాళ్ళకి, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సోకే అవకాశం ఉంది. వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకుంటే, కుటుంబ సభ్యులు వాళ్ళను కాపాడుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ప్రమాదాన్ని పడే అవకాశం లేదు. అవును డాక్టర్ గారు, ఒక ప్రభుత్వ వైద్యునిగా ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి నుంచి మనకి కరోనా అయితే వచ్చింది, మార్చి నుంచి బాగా స్ప్రెడ్ అయిపోయింది. మీరు ఎటువంటి అనుభవాలు ఫేస్ చేశారు ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో సర్జన్గా నేనైతే చూశాను. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, అవసరమైన టైంలో ఆపద సమయంలో వైద్య వృత్తిలోకి వచ్చినప్పుడే డిసైడ్ అయిపోయాం. చూడండి, యుద్ధాన్ని బార్డర్లో సోల్జర్స్ మన గురించి నిరంతరం యుద్ధంకి వెళ్తుంటారు. బాంబులు పడతాయి, ప్రాణహాని ఉందని చెప్పి మానేస్తాడా? సెలవు పెడతాడా? సెలవు ఎవరు యుద్ధం టైంలో? అలాగే మేము కూడా ఇండియాలో దేశంలో ఉండి మన స్థానంలో ఉండి మనం లోకల్గా వ్యాధితో పోరాడుతున్నాం. కాబట్టి వీఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్ టు సర్వ్ ద కమ్యూనిటీ ఎట్ అవర్ అంటే మా లైఫ్ రిస్క్ అయినా సరే తప్పదు. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. వృత్తిలోకి వచ్చినప్పుడే మేము ప్రిపేర్ అయ్యి వచ్చాం కాబట్టి తప్పనిసరిగా చేస్తాం. అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత మొదట్లో చాలా వరకు నా తోటి వైద్యులందరూ హాస్పిటల్ కట్టేశారు. హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కేసులు పంపిస్తే మామూలు కేసులు చూడలేదు, ఓన్లీ కరోనా కేసులు. కరోనా గురించి వాళ్ళు దృష్టి సారించారు. యంత్రాంగం అంతా కరోనా కేసులు అనుమానితులను ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే టెస్టులు చేయడం, వాళ్ళకి ఏమైనా క్వారంటైన్ కానీ ఐసోలేషన్ కానీ పెట్టిన వాళ్ళకి వైద్యం చేయడం, కేర్ చేయడం వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ మధ్యాహ్నం 2 గంటల వరకుని ఎవరైనా సరే వెళ్తే ట్రీట్మెంట్ జరిగేది. అందరూ మొత్తం అన్ని స్పెషాలిటీస్ కూర్చొని ఓపీ చూసేవాళ్ళు తప్ప ఇన్పేషెంట్స్ కానీ ఆపరేషన్ చేసేవాళ్ళు కాదు. నేను కాదని చెప్పి పంపించేస్తే ఏమయ్యేవాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ అపెండిసైటిస్, నేను సర్జన్ అండి, అపెండిసైటిస్ కేసు వచ్చింది, ఎమర్జెన్సీ చేయించుకోవాలి, వాడు ఇబ్బంది పడుతుంటాడు, వాడికి ఏదో సొల్యూషన్ ఇవ్వాలి. నేను చూడండి హాస్పిటల్ కట్టేశాను, నాకు ఈ కరోనా సీజన్ నాకు భయం వేస్తుందంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? హాస్పిటల్కి వెళ్తే హెడ్ క్వార్టర్స్లో చేయలేదు, బార్డర్ క్రాస్ చేస్తామంటే బార్డర్ క్రాస్ చేయనట్లేదు. వాళ్ళు తిరిగి మళ్ళీ నాకు వస్తే నేను తప్పనిసరిగా మరి ఎమర్జెన్సీస్ ఆపరేషన్స్ మొదలు పెట్టాను. తర్వాత ప్రభుత్వం వారు హాస్పిటల్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని చేస్తే ఎమర్జెన్సీ చూడడం మొదలుపెట్టాం. ఎమర్జెన్సీ కేసులు చేస్తున్నామండి. అలాగే ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ కరోనా కేసుల గురించి చూడలేదు కాబట్టి మరి ఎమర్జెన్సీస్ కట్ట ప్రైవేట్ హాస్పిటల్ షేర్ చేసుకోవాలని మా ఐఎంఏ కానీ లేకపోతే అప్నా అని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ డే అండ్ నైట్ కూడా ఇచ్చాము. తర్వాత డిఎంఎండ్ గారి ఆన్సర్ల ప్రకారంగా మార్నింగ్ 8 o'clock నుంచి 9 o'clock నుంచి 2 o'clock వరకే ఎమర్జెన్సీ అటెండ్ అవుతున్నాం. మనం ఇప్పుడు దగ్గరున్న వాళ్ళు, చుట్టాలు, బంధువులు, పాత స్నేహితులు 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాదు అంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అంతే ఈ టైంలో అసలు తప్పదు. డాక్టర్ అంటేనే వైద్యో నారాయణ హరి అంటారు. కాబట్టి కొన్ని ఇబ్బందులు గురైనా సరే తప్పనిసరిగా చేశాము, నేను చేస్తాను. ఇట్ ఇస్ మై కమిట్మెంట్. అందరూ అలాగే ఉన్నారండి. సార్ డాక్టర్ గారు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను మీకు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఈ మధ్యన ఒక డాక్టర్ గారు
ఇది కరోనా నేపథ్యంలో వైద్యం చేస్తూ కూడా అతనికి కరోనా సోకి చనిపోయారన్నది మనం మీడియాలోని కథనాలు కూడా చూసాం. బట్ ఆ డాక్టర్ గారు చనిపోయిన వ్యక్తికి కనీసం ఫ్యామిలీకి కూడా ఎలా చూపించలేకుండా అతన్ని ఖననం చేయడం, అది అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి నుంచి కూడా కరోనా వ్యాప్తి చెందుతుందా పాపం? అంటే కనీసం వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చూడలేని పరిస్థితులు వచ్చిందంటే ఒక వ్యక్తికి, అది డాక్టర్ అవ్వచ్చు, ఇంకెవరు అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, బట్ ఒక కరోనా వ్యాధితో చనిపోయిన వ్యక్తిని చూడడానికి కూడా కుటుంబ సభ్యులు వెళ్ళలేని పరిస్థితి అంటే అంత తీవ్రత భయంకరమైన వ్యాధి అంటారా ఇది? సమాజంలో అందరూ ఒకలా ఉండరు, రకరకాలుగా ఉంటారు. అయితే జరిగిన 2-3 ఇన్సిడెంట్లో ఒకటి వైద్యం తాలూకా చనిపోయిన తర్వాత ఆ బాడీని చేయడం కింద పోస్ట్మార్టం చేశాక వాళ్ళే చేసి వ్యాప్తి గురించి అని కాకుండా మా పద్ధతి ఆ ప్రొసీజర్ చేశారు. అది కాకుండా ఇంకా విచారం ఏంటంటే డాక్టర్ గారు ఇంటికి వస్తే మీరు వస్తుంటే మీ వెనకాల కరోనా వచ్చేస్తుందని అపార్ట్మెంట్లోకి రాకుండా హడావిడి చేసి వీడియోలో చూసాం. మధ్యన హడావిడి చేసిన వ్యక్తులు కొంతమంది లేరని కాదు, సమాజంలో అందరూ ఒకలా ఉండరు. కాకపోతే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకంటే మేమైనా తప్పనిసరిగా మేము ఇంట్లో కూర్చోవాలనుకుంటాం కానీ అందరిలాగా. కాకపోతే కష్టం వచ్చినప్పుడు, ఈ టైంలో కష్టం వచ్చినప్పుడు మేము నిలబడిపోతే ఎవరు నిలబడతారు? ఈ టైం వచ్చినప్పుడు మేము చేయకపోతే ఎలా? కాబట్టి మా బాధ్యత అది. మేము వృత్తిలోకి వచ్చినప్పుడే మేము మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాం. ఇలాంటివి ఏం వచ్చినాయి ఈ టైంలో మేము చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సో ఆ రకంగా ప్రిపేర్ వచ్చాం కాబట్టి మా జాగ్రత్తలు మేము తీసుకుంటూ, అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం వైద్యం చేస్తున్న మా స్టాఫ్ కానీ నేను కానీ మాత్రలు వేసుకున్నాం, వారంకోసారి మాత్రలు వేసుకుంటున్నాం, ప్రొటెక్టివ్ మెజర్స్ అన్ని తీసుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వచ్చిన వెంటనే వేడి నీళ్ళతో స్నానం చేయడం, తలకు స్నానం చేయడం రోజునే. నెక్స్ట్ బట్టలు ఏ రోజు బట్టలు ఆ రోజు తీసి పెట్టడం. మీ ముందు ఏంటంటే నా వైఫే ఆవిడ గుర్తు చేసి బయటే తీసేయమంటారు. సో ఆ రకంగా కొన్ని జాగ్రత్తలు కుటుంబ సభ్యులు తీసుకొని ఆ రకంగా వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసి, ఇప్పుడు మనకి విజయనగరం సేఫ్ జోన్లో ఉన్నాం, టోటల్గా గ్రీన్ జోన్లో ఉన్నాము. అలాగే ఇవి కూడా ఈ ఫార్మాలిటీస్ అన్ని ఇక్కడ ప్రజలు కూడా పబ్లిక్ కూడా ఫాలో అవ్వాలంటారు. తప్పనిసరిగా ప్రజలతో అందరితో కాంటాక్ట్లు ఉన్నారు, ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి కొంతవరకు మనం అందరికీ చెప్పడమే కాబట్టి జాగ్రత్తలు మనం పాటించాలి. అంటే హ్యాండ్ వాషింగ్ అని ఇంపార్టెంట్, మెయిన్ హ్యాండ్ వాషింగ్. ఎందుకంటే ఇప్పుడు టేబుల్స్ మీద కానీ బట్టల మీద కానీ ఇంకెక్కడైనా సరే ఈ కరోనా వైరస్ తాలూకు టచ్ చేసినప్పుడు, మళ్ళీ ముక్కు దగ్గరికి వచ్చినప్పుడు, ఇన్హేల్ చేసినప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడే చాలా వరకు దానికి చాలా వరకు పవర్ ఇచ్చినట్టుగా అయిపోతుంది. సో ఆ కమ్యూనికేషన్ బ్రేక్ చేసి, ఆ బ్యారియర్ని బ్రేక్ చేసి హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా అలవాటు చేసుకుంటే మనం చాలా వరకు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా. ఓకే సార్, డాక్టర్ గారు చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యమస్తు కార్యక్రమంలో చిన్న విరామం అనంతరం ఆరోగ్యమస్తు కార్యక్రమానికి పునఃస్వాగతం. అయితే డాక్టర్ గారు, అసలు కరోనా విషయంలో మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అసలు ఈ కరోనా వైరస్ సందర్భంగా మనకి ఎక్కువ 2 వర్డ్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. క్వారంటైన్ అనే వర్డ్ ఒకటి, ఐసోలేషన్ అనే వర్డ్. అంటే అసలు ఏంటి డిఫరెన్స్? ఈ క్వారంటైన్ అంటే ఏంటి, ఐసోలేషన్ అంటే ఏంటి? చాలామందికి అనుమానమేనండి, కరెక్టే. ఐసోలేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుమానం ఉన్నవాళ్ళు వ్యక్తులు, అంటే జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నాకు కరోనా ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదా అని అనుమాన పడిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాక టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వస్తే వాళ్ళని ఐసోలేషన్లో పెడతారు. ఐసోలేషన్ అంటే ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టడం, వాళ్ళకి డే బై డే చూడడం, వైద్య సదుపాయం అందించడం, ఫుడ్ అందించడం, ఇవన్నీ చేస్తారు. ఐసోలేషన్ అంటే విడిగా ఉంచడం. ఓకే. పాజిటివ్ కాకుండా నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వచ్చి వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి సర్వేలెన్స్ అంటారు. సర్వేలెన్స్ అంటే ఫాలో అప్ చేయడం. వీళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటంటే వైరస్ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు భయపడడానికి 5 రోజుల నుంచి 15 రోజులు పట్టచ్చు, అదే వారం నుంచి 2 వారాలు పడుతుంది. ఈ పీరియడ్లో వాళ్ళకి ముందు చెక్ చేసేటప్పుడు నెగిటివ్ రావచ్చు, బట్ తర్వాత ఏమైనా మారే అవకాశం ఉంది. కాబట్టి ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, అనుమానం ఎక్కువ ఉన్న వాళ్ళకి నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉండడం దాన్ని హౌస్ క్వారంటైన్ అంటారు. అంటే వాళ్ళని నిర్బంధంలో ఉంచారు. అంటే వేరే వాళ్ళకి నిర్బంధంలో ఉంచుతారు, కానీ కొంతవరకు తక్కువ నిర్బంధాలు వస్తారు, బట్ వాళ్ళని ఫాలో అప్ చేస్తుంటారు. అలాగే ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకున్నాక వాడు ఐసోలేషన్ బయటికి ఎలా వస్తాడు, చాలా వరకు ఎందుకు భయపడతారంటే
పేషెంట్లు అనుమానం ఉన్నా రావడానికి భయపడ్డందుకు పడతారంటే ఐసోలేషన్లో మమ్మల్ని పెట్టి బంధించేసి ఇబ్బంది అక్కడెక్కడో ఐసోలేటెడ్గా వస్తే ఇబ్బందులు పడతాం, హాస్పిటల్ సరిగ్గా ఉన్నది ఇబ్బంది పడతాం అనుకుంటారు. కానీ లైఫ్ అండ్ డెత్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఐసోలేషన్లోకి వెళ్ళాలి. ఒకటి వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, రెండోది ఏంటంటే వైద్యం తీసుకోవడానికి చాలా వరకు బాగానే ఉంటాయి ఐసోలేషన్ సెంటర్స్. కాబట్టి అది ఐసోలేషను. మా క్వారంటైన్ అంటే నెగిటివ్ వచ్చిన వాళ్ళని మళ్ళీ ఏమైనా పాజిటివ్ వస్తారు లేదని కొంతకాలం స్ట్రాంగ్ ఇదన్న వాళ్ళని ఇంటి దగ్గర కానీ లేకపోతే హాస్పిటల్లో కానీ క్వారంటైన్ సెంటర్స్లో ఉండి అబ్జర్వ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మన ఈ మధ్యన మనం అబ్జర్వ్ చేసిన సోషల్ మీడియాలో కూడా బాగా విపరీతంగా వచ్చాయి. క్వారంటైన్లో ఉండి బయటకు వచ్చిన వారు 14 రోజులు 21 రోజులు ఉన్న వాళ్ళు బయటకు వచ్చి సేఫ్గా బయటకు వచ్చి నెగిటివ్గా ఈ కొన్ని ఆహారపు అలవాట్లు మనం చాలా చూసాం ఈ మధ్యన. ఇవి ఫాలో అయితే మీకు ఎటువంటి అసలు కరోనా వచ్చే ప్రసక్తే ఉన్నదని రకరకాల ఆహారపు అలవాట్లని యూట్యూబ్లోని లేకపోతే మన వాట్సాప్ మెసేజ్లోని కోడిగుడ్డు తింటే పర్వాలేదు, విటమిన్ రకరకాలు చెప్తున్నారు. వీటి మీద అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే ప్రత్యేకించి ఒకే రకమైన ఫుడ్ తింటే కరోనా రాదని అయితే ఎక్కడ తార్కాణాలు లేవండి. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇలాంటి టైంలో చాలా అంటే వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన కొన్ని ఉంటాయి, రాకుండా ఉండడానికి తీసుకునేవి కొన్ని ఉంటాయి. బెస్ట్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ కంటే వెజిటేరియన్ డైటే హైలీ ప్రొటెక్టివ్, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. తేలికపాటి వ్యాయామం ఇంట్లో, యోగాసనాలు, వ్యాయామం, వెజిటేరియన్ ఫుడ్, మోర్ లిక్విడ్స్, అది కొంచెం వేడి నీళ్ళు తరచుగా తాగడం, క్యారెట్ లాంటివి అందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. ఎగ్ లాంటివి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎగ్ తీసుకునే ప్రాబ్లం లేదు. అంటే కేవలంగా ఖాళీగా ఉన్న నాన్ వెజిటేరియన్ తినాలనుకుంటే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాన్ వెజ్ అనగానే స్పైసీ కోరుకుంటారు పబ్లిక్ కూడా. సో ఈ టైంలో మటన్, చికెన్, ఇటువంటి నాన్ వెజ్, ఫిష్ ఇటువంటివన్నీ తీసుకోవడం కరెక్టా? ఈ వైరస్ టోటల్గా క్యూర్ అయిన తర్వాత నాన్ వెజ్ వైపు వెళ్ళడం బెటరా? అంటే నాన్ వెజ్ తీసుకోకపోవడం అనేది వ్యక్తిగత ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇలాంటి టైంలో ఈ టైంలో అంటే కరోనా ఉధృతంగా ఉన్న టైంలో రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి తేలికపాటి వ్యాయామం, యోగాసనాలు, వెజిటేరియన్ డైట్ చాలా వరకునే ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి ఉపయోగపడుతుంది. నాన్ వెజిటేరియన్ కూడా తగు మోతాదులో కొంతవరకు పర్వాలేదు. ఎక్కువ అయితే ఏంటంటే ఉదాహరణకి మనం కామన్ భాషలు వేడి చేయడం వల్ల కానీ, వేరే రకంగా కడుపుల నొప్పి వచ్చి వేరే ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి కానీ, అంటే ఏదైనా అనుకోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండైజెషన్ ఎందుకు వస్తుంది, నిల్వ ఉంచిన నాన్ వెజిటేరియన్ నిల్వ వస్తే వేరంగా పాడైపోతుంది. పాడైపోయినవి, నిల్వ ఉంచినవి, కొంచెం పాసెక్కినవి తింటే ఎంబీబీఎస్ లాంటివి అటాక్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇలాంటప్పుడు వ్యాధికి లోన్ అయితే రెసిస్టెన్స్ పవర్ దానికి ఇమ్యూనిటీ కొంతవరకు దానికి యూటిలైజ్ అయిపోతుంది. అప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వ్యాధి బారే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే నాన్ వెజిటేరియన్ డైట్లోన నిల్వ వస్తే చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, వేడి చేసుకోవచ్చు. కానీ ఫ్రెష్గా ఉండి తింటే మంచిది, కానీ తినకపోతే మంచిది. వేడి చేయడం అంటారు ఎందుకంటే యూజువల్గా ఏంటంటే హై ప్రోటీన్ డైట్ కూడా ఒక విధంగా మంచిది కాదు. బ్యాలెన్స్డ్ డైట్ మంచిది. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కలిపి మిశ్రమంగా తీసుకుంటే మంచిది, బట్ లిమిట్గా ఉండడం మంచిది. వెజిటేరియన్ మాత్రం ఆల్వేస్ ప్రొటెక్టివ్. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. సో ఈ టైంలో కూలింగ్ వాటర్ తాగడం కానీ, ఈ ఐస్ క్రీమ్స్ తినడం కానీ అది చాలా వరకు సజెస్టబుల్ కాదండి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కూలింగ్ పదార్థాలు తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని, వైరస్ అంటుకోవడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే కూలింగ్ని, ఐస్ నీళ్ళు తీసుకోకుండా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం మంచిదండి. వేడి చేసి చల్లబెట్టలు తీసుకోవడం మంచిది. ఇవన్నిటికంటే రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడు కాన్స్టెంట్గా మంచి యాక్టివ్ ఫోర్స్లో ఉండడానికి తేలికపాటి వ్యాయామం, యోగా. ఇప్పుడు ఎటువంటి ఫ్రూట్స్ రెగ్యులర్ పీపుల్ రెసిస్టెన్స్ పవర్, సపోజ్ నాలో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందనుకోండి, ఈ టైంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కానీ ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? ఫ్రూట్స్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, మామూలుగా రెగ్యులర్ దొరికే ఫ్రూట్స్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కూడా హీట్ బాడీకి హీట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీస్లో బాగానే ఉంటుందండి. ఎనర్జీ ఇస్తుంది. ప్లస్ అందులో అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఉంటాయి. ఎక్కువగా హై ఫైబర్ కమలాలు లాంటివి కానీ, లేకపోతే బత్తాయి లాంటివి కానీ, దానిమ్మ ఇవి తీసుకుంటే మంచిది. అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు తీసుకోవచ్చు, కానీ హై ఫైబర్ డైట్ తీసుకోవడం కూడా మంచిది. ఈ డేట్స్, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, బాదం, వాటిలో ఖర్జూరంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. బట్ సిట్రస్ ఫ్రూట్స్లో ఏంటంటే విటమిన్ సి ఉంటుంది. కాబట్టి మనకి ఇమ్యూనిటీని కొంతవరకు ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం కరోనా విపరీతంగా మొత్తం ప్రపంచాన్ని వణికించేస్తుంది. ఈ పరిస్థితుల్లోని ఇటు ప్రభుత్వ వైద్యులు కానీ, ప్రైవేటు వైద్యులు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈవెన్ పబ్లిక్ రిలేటెడ్గా ఉండేవారైనా సరే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏంటి సొల్యూషన్ ఇప్పుడు ఈ టైం? సో వైద్య వృత్తిలో ఉన్నటువంటి అందరూ వైద్య సిబ్బంది అందరూని తమ ప్రొటెక్షన్, సొంత ప్రొటెక్షన్, పర్సనల్ ప్రొటెక్షన్, పీపీ అంటే పీపీఈలు ఎక్స్పెన్సివ్, బట్ సొంతంగా వాళ్ళంతటా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్కులు ధరించడం, తప్పనిసరిగా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, శానిటైజర్స్ యూజ్ చేయడం, వీటిని కొంచెం చేసుకొని మనకి కొంతవరకు పర్లేదు. కొన్ని ఏరియాలో మాత్రం తప్పనిసరిగా ఫేస్ మాస్క్లు అని ఉంటాయి, ఫేస్ మాస్క్లు అని ఫ్రంట్కి షీల్డ్లా ఉంటుంది, అవి వాడుతున్నారు. తర్వాత అలాగే పీపీ గౌన్స్ ఉంటాయి, అవి యూజ్ చేస్తున్నారు. ఒకవేళ అంటే వైజాగ్లో చాలా వరకు డాక్టర్స్ చూసేవాళ్ళందరినీ పర్సనల్ ప్రొటెక్షన్ యూజ్ చేస్తున్నారు, స్టాఫ్కి కూడా ఇస్తున్నారు. అంటే గ్లౌస్ వేసుకోవడం, మాస్కులు వేసుకోవడం, కొంతవరకు ప్రొఫిలాక్టిక్ డ్రగ్స్ లైక్ హైడ్రాక్సిక్లోరోక్విన్ యూజ్ చేయడం అన్నీ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి రెవెన్యూ యంత్రాంగమైన, పోలీస్ యంత్రాంగమైన స్ప్రెడ్ అవ్వకుండా, ఒకరికి వచ్చింది ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా కట్టుదిట్టం చేసి భద్రతా పరంగా వాళ్ళంతా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో డాక్టర్స్ది బాధ్యత చాలా ఇంపార్టెంట్, కీ రోల్ మెయిన్. ఎందుకంటే పేషెంట్ని కలవడానికైనా సరే, పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికైనా సరే డాక్టర్ మస్ట్ బి దేర్. సో మెయిన్ బాధ్యత అంతా, రెస్పాన్సిబిలిటీ అంతా డాక్టర్స్ మీదే ఉంది. సో మనకి ఇప్పుడున్న కేసులు బట్టి ఆలోచిస్తే మన రాష్ట్రంలోని కేసులకు తగినంత మంది డాక్టర్స్ అవైలబిలిటీ ఉందంటారా? ఇండియా ఈజ్ అ గ్రేట్ కంట్రీ. వీ హ్యావ్ మన దేశంలో హెల్త్ వర్కర్స్, అంటే బేసిక్ అంటే పారామెడికల్ సిబ్బంది కానీ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ చాలా బాగా ఉన్నాయి కొన్ని కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. ఉదాహరణకి విలేజ్ లెవెల్లో చూసుకుంటే మనకి హెల్త్ సిస్టంలో 3 టైర్ సిస్టమ్ ఉందండి. ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్ డిస్ట్రిక్ట్ హెల్త్ హాస్పిటల్, టెరిషరీ లెవెల్ మెడికల్ కాలేజ్ లెవెల్. ప్రైమరీ లెవెల్లో గవర్నమెంట్ మొదటి నుంచి చాలా కాలం నుంచి మన గవర్నమెంట్ చాలా వరకు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆశాలు, ఏఎన్ఎంలు వీళ్ళందరినీ రిక్రూట్ చేసి జనాభాకు సరిపడినటువంటి 2-3 ఏఎన్ఎంలు గ్రామ సచివాలయాల్లో కూడా హెల్త్ వర్కర్స్ని పెట్టి బేసిక్ హెల్త్ సిస్టమ్ని గవర్నమెంట్ చాలా స్ట్రెంగ్తన్ చేసింది. కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఏ విపత్తు వచ్చినా సరే ఎదుర్కోవడానికి మన దేశంలో మంచి రిసోర్స్ ఉన్నాయి. మీరు ఎవ్వరూ భయపడవసరం లేదు. పీపుల్ ఆర్ దేర్ బిహైండ్ యూ, దే ఆర్ హెల్ప్. నేను చూశాను కదండి, నేను వైజాగ్లో అంత దీంట్లో పనిచేసినప్పుడు నేను జీవీఎంసీకి పనిచేశాను. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ టీమ్ ఎఫర్ట్, కలెక్టివ్ ఎఫర్ట్. మా టీంకి రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ గారు, కమిషనర్, అంటే మాకు అక్కడ కమిషనర్, ఇక్కడ మనకి మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ సిబ్బంది, పోలీస్, మెయిన్గా పోలీస్ చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు ఈ తరుణంలో. పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ ఎన్జిఓస్, సో మీడియా వాళ్ళు మీ తాలూకా అవేర్నెస్ తీసుకురావడానికి కానీ వీళ్ళందరి తాలూకా సహకారంతో ఐ థింక్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. నా ఉద్దేశ ప్రకారంగా కలిసికట్టుగా అందరూ కలిసి చేస్తున్నాం కాబట్టి మీ వెనకాతల బలమైన స్ట్రాంగ్ టీం ఇండియాలో ఉంది. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి విపత్కర సమస్యలు ఆధారపడవసరం లేదు, ధైర్యంగా ఉండండి, మేమున్నాం మీ వెనకాతల. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు వైజాగ్ కోసం ఆలోచిస్తే మన పక్క జిల్లా 45 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. నేను పనిచేస్తాను, మీరు వర్క్ చేస్తున్నారు. ఏ సందులోంచి ఇప్పుడు రకరకాల రూట్లోంచి పబ్లిక్ కూడా ఎంత లాక్డౌన్ సిచ్యువేషన్ పెట్టినా సరే ఏదో ఒక సందులోంచి ఏదో ఒక విలేజ్ని కార్నర్ చేసుకుని లోపలికి వచ్చేయడం జరుగుతుంది. అసలు ఇప్పటివరకు వైజాగ్లోని స్టార్టింగ్లో కేసులు అయితే లేవు, ఇప్పుడు ఇంచుమించు అబౌట్ 20 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కారణం ఏంటంటారు? సో వైజాగ్లో ఏం చేస్తారంటే, యాక్చువల్లీ వైజాగ్ స్టేజ్లోన మాకు జీవీఎంసీలోన ర్యాపిడ్ ఆర్ఆర్టీ అని పెట్టారనమాట, ర్యాపిడ్ రిలీఫ్ టీమ్స్ అని పెట్టారు. నేను 3rd టీంలో నైట్ డ్యూటీ చేశాను. 1 వీక్ క్వారంటైన్లో ఇప్పుడు ఉన్నాను కాబట్టి మీ దగ్గరికి వచ్చానండి. సో నాకు లీవ్ వచ్చారండి 1 వీక్. సో అక్కడ ఏం జరిగిందంటే, ర్యాపిడ్ రిలీఫ్ టీం ఎందుకు పెట్టారు, నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లాలో 0 కేసులునే బాగానే ఉంది. మన జిల్లా యంత్రాంగం ఎంతవరకు శ్రమించారు, మీ వెనకాతలు మేము ఉండి ఏం చేస్తున్నామని మీకు చెప్పడానికి నేను చెప్తాను. తెలియాలి. ఎందుకంటే కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ అందరూ రివ్యూ చేసి ఏం చేశారంటే, ఎలా సిద్ధమయ్యారంటే, విపత్కర పరిస్థితులు వచ్చి ఇన్ కేసు ఒకేసారి ఎక్కువ కేసులు వస్తే ఏం చేయాలి అని ఆలోచించి ఎలా ప్రిపేర్ అయ్యారంటే, అన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ తీసుకుంటారు, లాడ్జెస్ తీసుకుంటారు, తర్వాత హాస్టల్స్ తీసుకుంటారు. మనకి రెడీగా తీసుకున్నాకే మనకి జేఎన్టీయూ హాస్టల్ కూడా తీసుకొని మాట్లాడారు, ఇవన్నీ చేశారు. వైజాగ్లో హాస్టల్స్, వైజాగ్లో మేము ఏం చేసామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ అంటే కొంచెం 3rd స్టేజ్కి వెళ్ళే టైంలోనే అంటే రెడ్ జోన్స్ చేసిన తర్వాత ఎలర్ట్ చేసినాక ఏం చేసామంటే, కాల్స్ మాకు ర్యాపిడ్ రిలీఫ్ టీం అని పెట్టారు. ఉదయం ఒక టీం ఉండేది, నైట్ ఒక టీం ఉండేది.
సో ఈ కాల్ సెంటర్ నుంచి కానీ వ్యక్తులు కానీ డైరెక్ట్గా వస్తే మేమేం చేసేవాళ్ళం, అనుమానితులందరినీ ఫస్ట్ టీబీ అండ్ ఐడియా హాస్పిటల్ అని ఉంది మొదటి నుంచి. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అని ఒక సెంటర్ ఉంది, ఐడియా హాస్పిటల్ ఉంది. ప్రత్యేకించి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఐడియా హాస్పిటల్ ఈ రీజన్కి అంతా అదే హాస్పిటల్. అక్కడ టీబీ అండ్ ఐడియా హాస్పిటల్లో ఫస్ట్ తీసుకెళ్ళి టెస్టులు చేయించేవాళ్ళం. తర్వాత అనుమానములకు ఐసోలేషన్ పెట్టేవాళ్ళు. అక్కడ బెడ్స్ 200 ఫిల్ అయిపోయాయి. తర్వాత ఏం చేసాం, ఈఎన్టీ హాస్పిటల్ తీసుకున్నాం. తర్వాత ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది, క్వారంటైన్లో ఉన్న కొంతమంది బయట నుంచి పెట్టిన తర్వాత అది ఫిల్ అయిపోయింది. అది ఫిల్ అయిపోయింది, ప్రథమాకి వెళ్ళాం, ప్రథమా తీసుకున్నాం, ప్రథమా చేసాం. తర్వాత ఆ టైంలో నెక్స్ట్ అంటే ట్రీట్మెంట్ బాగా సిక్ అయ్యి ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి, వెంటిలేటర్ అవసరమైన వాళ్ళకి 3 జిల్లాలకు కలిపి ఒక స్టేట్ కోవిడ్ ట్రీట్మెంట్ సెంటర్ అని విమ్స్ని పెట్టారు. అందులో కూడా అన్నీ సిద్ధంగా ఉన్నారు. విపత్కర పరిస్థితులు వచ్చి మరీ ప్రాణాపాయ పరిస్థితులు అంటే దేర్ ఆర్ టీమ్స్ రెడీ. మన జిల్లాలోకి వచ్చేసరికి మన ప్రభుత్వ యంత్రాంగం ఏం చేశారంటే అత్యవసర పరిస్థితి లాక్డౌన్ ఎత్తిన తర్వాత కూడా ఏమైనా సరే ఒక్కసారిగా ఏమైనా ఎక్కువ వస్తే ఇవన్నీ ఇవన్నీ రెడీగా, అంటే నేను ఎందుకు చెప్తానంటే వీఆర్ బిహైండ్ యూ, వీఆర్ థింకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. మీరు భయపడవసరం లేదు, ప్యానిక్ అవ్వసం లేదు, ఏమైపోద్దో ఏంటి అయిపోద్దో భయపడవసరం లేదు. ఎందుకంటే వీఆర్ బిహైండ్ యూ టు హెల్ప్ యూ. వీఆర్ మన టీం రెడీగా ఉంది. టీం అంటే రెవెన్యూ, కలెక్టర్ గారు అందరూ, డిఎంఎన్హెచ్ఓ అండ్ అదర్ ఎవ్రీబడి ఈజ్ రెడీ. మెడికల్, పారామెడికల్, మున్సిపల్ సిద్ధాంత, పోలీస్ వాళ్ళు అందరూ ఉన్నారు. దే ఆర్ రెడీ టు హెల్ప్ యూ. డోంట్ ప్యానిక్. ఆల్రెడీ వైజాగ్ 20 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం అక్కడైతే ఉందండి. ఎందుకంటే యూజువల్గా ఫోకస్లన్నీ కొన్ని ఏరియాస్లో రెడ్ జోన్స్ అన్నారు. ఫోకస్లో నుంచి కాంటాక్ట్ సర్వే చేయించారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది, కాంటాక్ట్ సర్వే అయిపోయిందండి. ఫైనల్గా అంటే ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఇవి పెరిగే అవకాశం, అంటే బయట నుంచి ఎవరైనా వస్తే పెరిగే అవకాశం. బట్ యాక్చువల్గా ఏంటంటే తగ్గుముఖం పట్టాయండి, తగ్గుతాయి. ఇది కంటిన్యూ అయితే మాత్రం తప్పనిసరిగా అదృష్టం కొలది 1 yearలో ఈ వైరస్ కానీ మ్యూటేట్ అయితే అంటే ప్రమాదకరంగా ఉంది. ఎవిరులెంట్ అంటే ప్రమాదకరం, దానికి జీనోమ్ మారితే అది మనల్ని అటాక్ చేయడం తగ్గుతుంది అనమాట. సో దాని పవర్ డిక్రీజ్ అయినప్పుడు, రూపాంతరం పరిణతి చెందినప్పుడు ఆటోమేటిక్గా అది ఎవిరులెంట్ కంటే హానికరం కాకుండా మారినప్పుడు మనకు ఆటోమేటిక్ ఇంతలోకి మనకి టెస్టింగ్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ రావచ్చు, వ్యాక్సిన్ రావడం టైం పడుతుంది. కానీ మందులు అయితే రెడీగా ఉన్నాయి, ట్రీట్మెంట్ అయితే అందుబాటులో వచ్చింది. లేటెస్ట్గా ప్లాస్మా పెరిసిస్ అని యాక్చువల్గా ఏంటంటే మెయిన్గా ఇప్పుడు కరోనా వ్యాధి ఉన్న వాళ్ళకి ఏంటంటే లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్ తాలూకా లేయర్ని, తర్వాత బ్లడ్లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని తగ్గించి హీమ్ని కట్ చేస్తుంది. కాబట్టి దాన్ని ట్రీట్ చేయడానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజను, ప్లాస్మా పెరిసిస్ ఇవన్నీ కొత్త టెక్నిక్స్ వచ్చాయి. కాబట్టి అవన్నీ సక్సెస్కి అంటే చాలా వరకు రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాబట్టి ట్రీట్మెంట్ అయితే రేపు ఎల్లుండి వస్తాయి తప్పనిసరిగా. ఒక 10 to 15 daysలో ప్రోటోకాల్స్ ప్రకారంగా, మన ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారంగా, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా మనం తప్పనిసరిగా చేస్తే విజయం సాధిస్తాం. తప్పనిసరిగా కరోనా మీద విజయం సాధించి తీరుతాం. అయితే డాక్టర్ గారు ఒక్కటి చెప్పండి, గత మీరు 35 to 40 years నుంచి మీరు వైద్య వృత్తిలో ఉన్నారు. ఎన్నో కేసులు చూస్తారు, ఎన్నో రకాల వైరస్లను కూడా చూశారు, చాలా వచ్చాయి. ఎబోలా వచ్చింది, యాంథ్రాక్స్ వచ్చింది, ప్లేగ్ వచ్చింది, డెంగ్యూ వచ్చింది, రకరకాల చాలా ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చాయి. వీటన్నిటిని మించినంత భయంకరమైనదా ఈ కరోనా? ఏమైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఒక 2 years to 3 years వాళ్ళ లైఫ్ స్పాన్ ఉంటున్నది అది. సో కంపేర్ టు క్యాన్సర్ ఇటువంటి వాటితో కన్నా కంపేర్ చేస్తే ఇది ఇంకా భయంకరమా? అంటే దీనికి ఇన్ కేస్ పాజిటివ్ అని వచ్చిన పర్సన్ కొన్ని సందర్భాల్లోనే విత్ ఇన్ 10 to 15 daysలోనే చనిపోవడం కూడా జరుగుతుంది. అంటే ఒక విషయం మాత్రం వాస్తవం అండి, వైరస్ వచ్చిన వాళ్ళు అందరూ చనిపోవట్లేదు. ఓకే, అవగాహన కలిగించుకొని, అంటే వైరస్ మన స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 10 to 15% వేరీ అవుతున్నారు, చనిపోతున్నారు తప్ప. కానీ మనకు చాలా వరకు బాగుపడి వెళ్తున్నారు. ఓకే, వీళ్ళకి కూడా ఇప్పుడు వైద్యం, లేటెస్ట్ వైద్యం టెస్టింగ్లో ఉంది. కాబట్టి రేపొద్దున అందుబాటులో మెరుగైన వైద్యం వస్తే వీళ్ళు కూడా బాగుపడడానికి అవకాశం ఉంది. ఇది ప్రమాదకరమైన వైరస్ అంటే ప్రస్తుతానికి ఇది ప్రమాదకరంగా ఉంది. అంటే ఎందుకంటే కంపేర్ టు వరల్డ్లోని ఇండియాని పక్కన పెట్టండి, ఇండియా మనం తీసుకున్న ప్రికాషన్స్ కానీ, మోడీ గారు మన గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్, మన దేశ ప్రధాని తీసుకున్న స్టెప్స్, వీటి వల్ల మనం మ్యాక్సిమం సేఫ్ జోన్లో ఉన్నట్టుగా కంపేర్ టు అదర్ కంట్రీస్. బట్ రిమైనింగ్ కంట్రీస్, చైనా తీసుకున్న, ఇటలీ తీసుకున్న, అమెరికా తీసుకున్న లక్షల ఫిగర్ కనబడుతున్నది. సో అంటే ఇది ప్రమాదకరం కాకపోతే అంతమంది అక్కడ చనిపోయే అవకాశం కూడా లేదు. అంటే వైరస్ అయితే విరులెంట్ వైరస్ అంటే ప్రమాదకరమైన వైరసే. ఓకే, అది తట్టుకునే స్థాయి మనకు కొంతవరకు భగవంతుడు ఇచ్చాడు. ఓకే, వాళ్ళకి తట్టుకునే స్థాయి ఎందుకు లేదంటే వాళ్ళు ఎప్పుడు ఇలాంటికి ఎక్స్పోజ్ అవ్వరు, చాలా వరకు క్లీన్గా ఉంటారు, నీట్గా ఉంటారు.
ఒకళ్ళ అలవాట్లు బట్టి ప్రతి దేశ పరిస్థితుల ప్రకారంగా అది తయారవుతుంది. బట్ వాళ్ళు కూడా ఈ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొని మంచి మందులు కనిపెట్టి వాళ్ళు కూడా ట్రయల్స్ చేస్తున్నారు. డెఫినెట్గా ఒకరోజు కాకపోతే ఒకరోజు సక్సీడ్ అవుతారండి. రెండోది ఏంటంటే మన ఇండియాలో కూడా ర్యాపిడ్ టెస్టులు ఈ టెస్టులు కూడా ఎక్కువైతే ఇంకా ఎక్కువ కేసులు రేపొద్దున క్యారియర్స్ అని ఉంటారు. అంటే ఇప్పుడు జబ్బు వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత కొంతమందికి సబ్ క్లినికల్గా కొంచెం వైరస్లు ఇంటర్నల్గా ఉంటుంది, వెదజల్లుతూ ఉంటారు. సబ్ క్లినికల్ కేసులు కూడా డెవలప్ అయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోకస్లు వచ్చే అవకాశం ఉంది. కానీ నేనేంటంటే మన ఇండియాలో గొప్పతనం ఏంటంటే ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మాత్రం చాలా బాగా పకడ్బందీగా ఉంది. కాబట్టి సర్వేలు, సర్వేలెన్స్లు, ఈ విజిలెన్స్లు పెట్టిన తర్వాత ట్రాకింగ్ ఎలా చేస్తామంటే ఉదాహరణకి వైజాగ్లో సస్పెక్ట్స్ అంటే మామూలు కేసులు ఉంటాయి, భయం కేసులు ఉంటాయి. మామూలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ క్వారంటైన్ పెట్టామనుకోండి, వాడి ఫోన్ నెంబర్ తీసుకున్నాక వాడు భయపడేది ఈ రోజులు ఏంటంటే బాబో మాకు ఇన్ని ఫోన్లు వచ్చేస్తున్నాయి, అక్కడ ఆయన ఫోన్ చేస్తున్నా ఈయన ఫోన్ చేస్తున్నంటే ఫాలోఅప్ ఎలా ఉంటుందంటే ఒక కేసు వచ్చిందంటే చాలా మంది ఫోన్ చేసి అంటే ఇబ్బంది పెట్టరు, వెళ్తారు, టెన్షన్ ఫీల్ అవుతున్నారు. కానీ బట్ ఒక కేసు పాజిటివ్ కేసు వచ్చిందంటే క్వారంటైన్లో హోమ్ క్వారంటైన్లో పెట్టాక కాడ ఫాలోఅప్ అంటే రోజుకు ఒక 2-3 అఫీషియల్స్ వెళ్ళి చూస్తున్నారు. సో ఈ స్టేజ్ స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త. అంటే మన పబ్లిక్ హెల్త్ సర్వీస్ ఎలా ఉన్నాయి అని దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే మీరు ఆధారపడకండి, పీపుల్ ఆర్ దేర్, డాక్టర్స్ ఆర్ దేర్, పారామెడికల్ స్టాఫ్, అవర్ టీమ్, అవర్ రెవెన్యూ టీమ్ అండ్ పోలీస్, ఎవ్రీబడి ఈజ్ దేర్ రెడీ టు సర్వ్ యూ. ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ హెల్త్ మీ చేతిలో ఉంది కాబట్టి హ్యాండ్ వాషింగ్, మాస్కులు పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మీ బాధ్యతగా మీరు చేయండి. మిగిలింది ఏదైనా మన ఏరియాలో మాత్రం ఫ్లేర్ అప్ అవ్వకుండా తప్పనిసరిగా ప్రభుత్వం చక్కటి మెజర్స్ తీసుకుంటుంది. మనకు వెరీ స్ట్రాంగ్ టీం ఉంది. సార్, ఇప్పుడు ఈ కరోనా వైరస్ నేపథ్యంలోనే మెయిన్ డిమాండ్ శానిటైజర్స్కి, మాస్కులకి వచ్చింది. రకరకాల మాస్కులు వస్తున్నాయి. ఇది ఎంతవరకు సేఫ్? ఎందుకంటే కొంతమందికి ఆ మాస్క్ పెట్టుకుంటే అలర్జీ వస్తున్నదని జస్ట్ ఎవరో పోలీసులు అబ్జెక్ట్ చేస్తే ఆ టైం పెట్టుకోవడం, లేదంటే తీసుకోవడం. అంటే ఈ శానిటైజర్స్ వలన, ఈ మాస్కుల వలన ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందంటారు? కొంచెం క్లియర్గా చెప్తాను. ఓకే. శానిటైజర్స్, హ్యాండ్ శానిటైజర్స్ 100% యూస్ ఉంటుంది. హ్యాండ్ శానిటైజర్స్ ప్రతి ఒక్కరికి అవసరం, యూజ్ చేసుకుంటే మంచిది. ఓకే. మాస్క్లు అంటారా, యాక్చువల్గా మాస్క్ ఏంటంటే వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు బయటకు వెళ్ళిపోకుండా వెదజల్లకంట. ఎందుకంటే ఇది ఎయిర్ బోర్న్ కాదు, డ్రాప్లెట్. ఇది అంటే డ్రాప్లెట్ ఏంటంటే తుంపర్లుగా పడుతుంది, కిందన సెటిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైరస్ గాలిలో ఎగురుకుంటే వెళ్ళి పక్క రూమ్లో వాళ్ళకి వెళ్దాం. సో మాస్కులు డిస్టెన్స్ 1 మీటర్ or 2 మీటర్ మాస్కులు పెట్టుకోవడం, ఎంత క్వాలిటీ మాస్కులు అనేది N95 మాస్కులు అనేటువంటిది వాస్తవానికి ప్రొటెక్షన్ ఉండడం మంచిదే, కాదనలేదు. కానీ ఎవరు చేయాలి? మాస్కులు యూజ్ చేయాలి. N95 మాస్కులు కానీ ఫేస్ మాస్కులు కానీ తప్పనిసరిగా వ్యాధిగ్రస్తులు వేసుకోవాలి, వాడి తీరాలి. ఎందుకంటే ఇంకోళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి, ఇంకోటి మనకు రాకుండా ఉండడానికి సోర్స్ ఏంటి? చేతులకు టచ్ చేస్తూ వస్తుంటుంది. కానీ శానిటైజర్ యూజ్ చేయడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం ప్రైమ్ ఇంపార్టెంట్. అసలు అలాంటి వ్యాధిగ్రస్తుల దగ్గరికి, అనుమానుల దగ్గరికి మనం వెళ్ళకుండా ఉండడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి పరిస్థితిలో ఈ రెండు మనకి జాగ్రత్తగా కామన్ మ్యాన్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్. మాస్క్ కొంతవరకు ప్రివెంట్ చేస్తుంది, బట్ మాస్క్ ఏంచి పేషెంట్కి ఇంపార్టెంట్. హ్యాండ్ శానిటేషన్, హ్యాండ్ వాషింగ్ మనకి ఇంపార్టెంట్. సార్, ప్రస్తుతం లాక్డౌన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మొన్న ప్రధాని మోడీ గారు కూడా మే 3 వరకు లాక్డౌన్ కంటిన్యూ చేస్తామని అంటున్నారు. ప్రస్తుతం లాక్డౌన్లో పరిస్థితుల్లోనే ఇన్ కేసు లిఫ్ట్ చేశారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం గ్రీన్ జోన్లో ఉంది, సేఫ్ జోన్లో ఉంది. ఇన్ కేసు మన స్టేట్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని ఏదైతే సేఫ్ జోన్లో ఉన్నాయో అక్కడ లాక్డౌన్ లిఫ్ట్ చేశారనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అది కరెక్ట్ అంటారా? రేపటి నుంచి పార్షియల్ లాక్డౌన్ చేస్తున్నారు కాబట్టి ట్రయల్ బేస్ మీద చేసి చూస్తారు. నా ఉద్దేశ ప్రకారం అయితే లాక్డౌన్ అంటే మే నుంచి తీసేయవచ్చు. ఎందుకంటే ఎక్కువ రోజులు లాక్డౌన్ పెట్టినా ఇబ్బందులు పడతారు. రిజల్ట్ చూస్తే పోనీ అలాగనే ఎక్కువ రోజులు లాక్డౌన్ పెట్టినాక కంపేర్ చేసుకుంటారు. అప్పుడు లాక్డౌన్ ఉంచాలైతుంది ప్రభుత్వ నిర్ణయం. నా ఒపీనియన్ అయితే లాక్డౌన్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఇన్ కేసు లాక్డౌన్ లిఫ్ట్ చేసేస్తే యాజ్ అ డాక్టర్గా పబ్లిక్ మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? ఇన్ కేసు రేపటి నుంచి లిఫ్ట్ చేసేవచ్చు, కొన్ని రేపు 20th ఎల్లుండి నుంచి లిఫ్ట్ చేశారనుకోండి స్టేట్ గవర్నమెంట్, మన విజయనగరం వరకు, మన విజయనగరం ప్రజలకి ఎటువంటి సూచనలు మీరు చేయాలి సార్? ఫస్ట్ ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ యంత్రాంగం తరపు నుంచి మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం తరపు నుంచి బార్డర్స్ క్లోజ్ చేస్తే 90% వచ్చే అవకాశం లేదండి. మనలో ఎవరికి లేదు కాబట్టి గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళకి.
ఒకటి అది బెస్ట్, అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అంటే బార్డర్స్ క్లోజ్ చేయడం వెరీ స్ట్రిక్ట్గా ఉండాలి. రెండోది ఇంటర్నల్గా ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మాస్క్లు యూజ్ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ ఎవరి పనులు చేసుకోవచ్చు, బట్ కొంచెం వరకుని ఈ మాల్స్ కానీ అలాగే గవర్నమెంట్ తెలుసు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం చేస్తాము. అంటే మెయిన్గా బాధపడుతున్న వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు, వృత్తులు చేసుకునే వాళ్ళు, షాప్లో వెండర్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కానీ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాపారం చేసుకుంటే ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మన ఏరియాలో గ్రీన్ జోన్లో ఎవరికీ లేదు కాబట్టి. బట్ మెయిన్ ఈ టైంలో మాత్రం బార్డర్స్ తప్పనిసరిగా క్లోజ్ చేయాలి. సార్, ఇప్పుడు మీరు విశాఖపట్నం కేజీహెచ్లో జనరల్ సర్జన్గా చేస్తున్నారు. ఈ మధ్యన కరోనా కలకలం అంటే వైజాగ్ కేజీహెచ్లో వచ్చింది. అసలు ఏంటైందండి? అంటే అక్కడ కరోనా కేసులు వచ్చేసరికి మెయిన్గా ఏంటంటే అక్కడ మేము వర్క్ చేసేటప్పుడు ఈ చాలా వరకునే ఏంటి మా ఇంట్లో పక్కన ఎవరో వచ్చేసారండి పై ఊరు నుంచి, లేకపోతే ఢిల్లీ నుంచి అక్కడ నుంచి నడుచుకొచ్చేసారండి. ఇలాంటి కేసులు ఎక్కువ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి దూరంగా ఉండి ఏమంటే మేలకు వచ్చాదంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం. ఇలాంటి కేసులు వస్తుండే. రెండోది ఒక కేసు అంటే దొండపర్తిలో వచ్చిన కేసు, అది ట్రాక్ చేసినప్పుడు, కాంటాక్ట్ సర్వే చేసినప్పుడు చాలా వరకు భయభ్రాంతులకు లోనై మా ఏరియాలో వచ్చింది, మాకు అందరికి వచ్చేస్తాను భయపడిపోయి ఊర్లు వేరే పక్క ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోవడాలు గట్రా చేశారు. సో అప్పుడు ఏం చేశారంటే అప్పుడు మీడియా హెల్ప్ తీసుకొని తప్పనిసరిగా అవేర్నెస్ క్రియేట్ చేసి అందరికీ మైకులో చెప్పి కొంత ఏరియా, అది ఒక 1 వీక్ 14 days మాత్రం ఆ ఏరియా అంతాని టోటల్గా పోలీస్ సపోర్ట్ తీసుకొని ప్లస్ రెడ్ అలర్ట్ పెట్టి చాలా వరకు ట్రాఫిక్ డైవర్ట్ చేసి చాలా వరకు బాగానే చేశారు. అక్కడ బాగా కంట్రోల్లోకి వచ్చింది. అయితే ఆ రోజున మాత్రం బాగా ప్యానిక్ అయిపోయారు, ఎందుకంటే అమ్మ వచ్చేసింది, ఎవరో తెచ్చేసారు, మన అందరికి అంటించేస్తారని చాలా వరకుని భయభ్రాంతులకు గురై చాలామంది ఎంక్వైరీస్ వచ్చి పక్కన వాళ్ళు అందరూ మా ఇంటి నుంచి ఎక్కడ వచ్చారు ఆల్చారంటే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అటెండ్ అవ్వడం, టీం అటెండ్ అయ్యేవాళ్ళు. టీం అంటే ఒక 4-5 సభ్యులు ఉండేవాళ్ళు, అందరూ కలిసి వెళ్ళేటంటే ఎడ్యుకేట్ చేస్తే బాగానే విన్నారు, చక్కగా చేయించుకున్నారు. ఇప్పుడు ఆ టెన్షన్ అంతా తగ్గిపోయిందండి ఆ ఏరియాలో, కొంతవరకు తగ్గుముఖం పట్టింది. అయితే డాక్టర్ గారు, చివరిగా మా వాజీ ప్రేక్షకులకు, విజయనగరం జిల్లా ప్రజలకు మీరు కరోనా నియంత్రణపై ఇప్పటివరకు చెప్పారు సూచనలు. మరొకసారి ఒక 35 సంవత్సరాల వైద్య వృత్తిలో ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో పబ్లిక్ని ఇన్ కేసు రేపటి నుంచి కూడా లాక్డౌన్ లిఫ్ట్ చేసినా సరే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోండి, మీరు మంచి సూచనలు. తర్వాత అంటే యాక్చువల్గా ఇందాక చెప్తూ ఆపనమాట. యాక్చువల్గా మనకి వైజాగ్ కేసులో మేము ఏం చేసేవాడు అంటే ఐసోలేషన్ కేసులకి, పాజిటివ్ వచ్చిన కేసులకి డిశ్చార్జ్ చేసేటప్పుడు 2 స్వాబులు తీసి ఆ 2 కూడా నెగిటివ్ వస్తే 15 రోజులు పోయినా కూడా పంపించేవాళ్ళం. తర్వాత మన జిల్లా వాసులు, మన జిల్లా ప్రజలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం గ్రీన్ జోన్లో ఉన్నా సరే బట్ ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భయభ్రాంతులకు గురవ్వకండి. మన అదృష్టం దేవుడి దయ వల్ల మనం అందరం బాగానే ఉన్నాం, సేఫ్ జోన్లో ఉన్నాం. కాబట్టి ఏది ఎలాగున్నా సరే ప్రభుత్వ యంత్రాంగం, టీమ్ యాజ్ ఎ హోల్గా, జిల్లా యంత్రాంగం అంతా మీ వెనకాతలు ఉన్నారు. పీపుల్ ఆర్ దేర్ టు బోత్ ప్రైవేట్ అండ్ మాకు యాక్చువల్గా ఐఎంఐ డాక్టర్స్ అందరికీ ఈ 4 ప్రైవేట్ హాస్పిటల్లో కోవిడ్ సెంటర్ కింద పెట్టిన తర్వాత వీటిలో ఐఎంఐ డాక్టర్లుగా ఒక గ్రూప్ కింద ఒక 15 మంది 20 మంది కింద వేసి డ్యూటీలు వేసి మాకు ఆల్రెడీ రెడీగా ఉంచారు. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో మేమందరం ప్రైవేట్ డాక్టర్లు కూడా గవర్నమెంట్కి ఫ్రీగా సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే జిల్లా వాసులకు భయభ్రాంతులకు గురి అవ్వద్దు. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ప్రాపర్గా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, సరైన టైంలో సరైన సలహాలు తీసుకోండి. నెవర్ హెసిటేట్ టు టేక్ హెల్ప్. జిల్లా యంత్రాంగం మీకు ఈరోజు కాకపోతే ఈరోజు టెస్టింగ్ ఫెసిలిటీస్ కొంతవరకు ఉన్నాయి, రేపొద్దున టెస్టింగ్ ఫెసిలిటీస్, వైద్య సదుపాయాలు మెరుగుపడతాయి, ఒకరోజు మెరుగుపడతాయి. తప్పనిసరిగా మీ అందరూ బాగుంటారు. వీఆర్ బిహైండ్ యూ, డోంట్ వరీ, బీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మా వాజీ ప్రేక్షకులకు, విజయనగరం జిల్లా ప్రజలకు కరోనా మీద ఎటువంటి మంచి సూచనలు ఇచ్చినందుకు వాజీ ఛానల్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మళ్ళీ ఆదివారం ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మరొక సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. అంతవరకు సెలవు, నమస్కారం.